పరలోక రాజ్యములో చేరాలి అని నీ మనసులో ఉన్నదా ఒక నూతనమైన కాంక్ష, ప్రభు యేసుని నామ దీక్ష. హల్లెలూయా ఓ ఓ ఓ హోసానా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వెలుగు నగరము అల్లదిగో, నీతి సూర్యుని రాజ్యమిదే, శాశ్వతమైన రాజ్యమిదే, దేవుని సింహాసనమదిగో, యేసుని ప్రేమ సన్నిధియే, సుందరమైన పట్టణమే, తలచుటకే బహు ఆశ్చర్యమే, హృదయము పొంగుచున్నది శుభకర దీవెనతో, విలసిల్లు తీరమిదే. పరలోక రాజ్యములో చేరాలి అని నీ మనసులో ఉన్నదా ఒక నూతనమైన కాంక్ష, ప్రభు యేసుని నామ దీక్ష. హల్లెలూయా ఓ ఓ ఓ హోసానా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. భువిలో కలిగిన సంపదలు పరమున సాటి రావు కదా, వీధులు మేలిమి బంగారమే, ఊహల కందని సుందరమే, దేవుని దూతల సమూహమే, ఆనంద నాట్యాల సంబరమే, నూతన రాగ సంగీతమే, వినిపించుచున్న రాజ్యమిదే, శుభకర దీవెనతో, విలసిల్లు తీరమిదే. పరలోక రాజ్యములో చేరాలి అని నీ మనసులో ఉన్నదా ఒక నూతనమైన కాంక్ష, ప్రభు యేసుని నామ దీక్ష. హల్లెలూయా ఓ ఓ ఓ హోసానా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును, బైబిలు గ్రంథంలో ఉన్న బంగారపు విధులను మనం అనుసరిస్తే పరలోకపు పట్టణంలో ఉన్న బంగారపు వీధుల్లో మనం నడువగలం. యేసు ప్రభువే తన ప్రశస్తమైన ఆత్మాభిషేకంతో పరలోక సౌందర్యాన్ని చూపించాడు. మన హృదయం దేవుని సింహాసనంగా మారాలి. మనమంతా దేవుని రాజ్యంలో చేరాలి. పరలోక రాజ్యములో చేరాలి అని మన మనసులో ఉన్నది ఒక నూతనమైన కాంక్ష, ప్రభు యేసుని నామ దీక్ష. హల్లెలూయా ఓ ఓ ఓ హోసానా, హల్లెలూయా 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 హల్లెలూయా.
అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 వచనం నుండి 8 వచనాలను ధ్యానం చేద్దాం. అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. అబద్ధ బోధల వలన కలిగే ఆత్మీయ నష్టం నుంచి తప్పించుకోవడానికి కొలస్సై సంఘానికి అపోస్తులుడైన పౌలు ఈ పత్రికను వ్రాశాడు. ఎపఫ్రా ద్వారా పౌలు కొలస్సై సంఘంలో అబద్ధ బోధల మూలంగా కలిగిన గలిబిలిని గూర్చి, కలవరాన్ని గూర్చి విన్నాడు. అపోస్తులుడైన పౌలు వ్రాసిన ఈ మాటల్లో ప్రతి విశ్వాసికి ఆధ్యాత్మిక క్షేమాన్ని కలిగించే 2 శ్రేష్టమైన హెచ్చరికలు వ్రాయబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన యందలి విశ్వాసము ద్వారా మనం పొందుకున్న రక్షణ భాగ్యాన్ని చివరి వరకు మనం కాపాడుకోవడానికి మనకు అవసరమైన 2 ప్రాముఖ్యమైన విషయాలను అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అబద్ధ బోధల తీవ్రతలో వారు తమ నిజమైన విశ్వాసాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడమని హెచ్చరించాడు. ఆనాడు కొందరు అబద్ధ బోధకులు కొలస్సైలో ఉన్న విశ్వాసులను తమ బోధల చేత కలవరపెట్టడం ప్రారంభించారు. అబద్ధ బోధలు మన ఆత్మీయ జీవితానికి చాలా గొప్ప నష్టాన్ని కలుగజేస్తాయి. ఒక నకిలీ వస్తువును కొన్నప్పుడు మనం డబ్బును నష్టపోతాం. కలుషితమైన ఆహారాన్ని మనం తిన్నప్పుడు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. అబద్ధ బోధ విని నమ్మడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితానికి తీరని నష్టాన్ని కలుగజేసుకుంటాం. ఒక అబద్ధ బోధ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంత నష్టాన్ని కలుగు చేస్తుందంటే, మనం మన ఆత్మను నరకానికి దిగజార్చుకునేలాగున అది మన మీద ప్రభావం చూపగలుగుతుంది. ఆనాడు కొలస్సైలో ఉన్న విశ్వాసులను తమ అబద్ధ బోధల చేత ప్రలోభ పెట్టడానికి చూసిన వ్యక్తులు ఈ రోజున మన కాలంలో మరింత విస్తారంగా ఉన్నారు. ఆనాడు అబద్ధ బోధలు చేస్తున్న ఆ వ్యక్తులు
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన మనకు తీసుకొని వచ్చిన రక్షణ భాగ్యాన్ని తక్కువ చేసి చూపించేవిగా, రక్షణ పొందిన తరువాత కూడా గతకాలపు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార సాంప్రదాయాలను అనుసరించవలసిందిగా వారి బోధల సారాంశం మనం ఈ పత్రికలో చూస్తాం. మనం జీవిస్తున్న ఈ ప్రస్తుత దినాల్లో ఈ అబద్ధ బోధల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నిజమైన వాక్యానుసారమైన విశ్వాసాన్ని కలిగి ఆయనను వెంబడించే ఎవరైనా ఈ అబద్ధ బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 3వ అధ్యాయం 1వ వచనం నుండి 8 వచనాలలో అపోస్తులుడైన పౌలు విశ్వాసులకు 2 ప్రాముఖ్యమైన హెచ్చరికలు తెలియజేశాడు. ఈ 2 హెచ్చరికలు బయట నుండి విశ్వాసుల జీవితాన్ని ప్రభావితం చేసే అబద్ధ బోధల నుండి కాపాడుకోవడానికి, రెండవది విశ్వాసి లోపలి నుండి, విశ్వాసి అంతరంగంలో నుండి బయలుదేరి అతని ఆత్మీయ జీవితాన్ని పాడు చేయగలిగిన పాపపు నైజాన్ని గురించి చాలా స్పష్టంగా హెచ్చరించాడు. ఈ హెచ్చరికల మీద మన మనస్సును నిలపాలి. శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని పొందకుండా మనం పొందబోయే పరలోకాన్ని కూడా పోగొట్టుకునేలాగా చెయ్యగలిగిన 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, బయట నుండి మన విశ్వాస జీవితాన్ని ప్రభావితం చేసే అబద్ధ బోధలు. రెండవది, మన హృదయములో నుండి, మన స్వభావములో నుండి బయలుదేరే పాపేచ్ఛలు, పాపపు నైజం. ఇవి 2 కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి తీవ్రమైన ప్రమాదాలు. గమనించండి, ఎవరూ కూడా మేము అబద్ధ బోధకులం అని మెడలో బోర్డు వేలాడేసుకొని రారు. కానీ వారి బోధల సారాంశం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అది నిజమైన క్రీస్తు యేసుకు వాక్య ప్రమాణానికి సరిపోయిన బోధ, లేకపోతే క్రీస్తు యేసునందలి నిజమైన విశ్వాసంలో నుండి మనల్ని బయటకు తొలగిపోయేలా చేసే అబద్ధ బోధ అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ రోజున విస్తారమైన బోధకులు ఉన్నారు. ఎన్నో బోధలు మనం వింటున్నాం. ఇటువంటి పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నిజమైన విశ్వాస మార్గంలో కొనసాగుతున్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వినే ప్రతి బోధను నమ్మకూడదు. బోధిస్తున్న ప్రతి బోధకుణ్ణి కూడా పరిశీలించవలసిన అవసరత కలిగిన దినాలలో మనం ఉన్నాం. ఒక బోధను మనం వింటున్నప్పుడు ఆ బోధలో యేసుక్రీస్తు ద్వారా కలిగే రక్షణ భాగ్యం కంటే యేసుక్రీస్తు ద్వారా పొందుకునే ఆశీర్వాదాలకు మాత్రమే అధిక ప్రాధాన్యత కనబడితే అలాంటి బోధను మనం అనుమానించాలి. ఒక సందేశాన్ని మనం వింటున్నప్పుడు వినేవారి హృదయం పరిశుద్ధత వైపు, యేసుక్రీస్తు ద్వారా కలిగే రక్షణ వైపు, పరలోకం వైపు త్రిప్పబడకుండా
వారి హృదయాలను ఇంకా భూసంబంధమైన సంగతుల మీద, భూమి మీద కలిగే లాభాల కొరకే త్రిప్పివేస్తున్నట్లయితే అటువంటి బోధను మనం అనుమానించాలి, జాగ్రత్తగా పరిశీలించాలి. యేసుక్రీస్తును గూర్చిన దైవత్వాన్ని గూర్చి కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగిన రక్షణ భాగ్యం గురించి కానీ, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన ప్రధానమైన సంగతులను గూర్చి మనం వింటున్నప్పుడు ఆయా సంగతులు వాక్యానుసారంగా ఉన్నాయా లేవా, అది నిజమైన బోధ లేక అబద్ధ బోధ అన్నది చాలా జాగ్రత్తగా పరిశీలించి గ్రహించవలసిన అవసరత యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి మీద ఉంది. అందుచేత ప్రస్తుత దినాలలో మనం వింటున్న బోధలను గురించి జాగ్రత్తగా ఉండాలి. మనం వినే బోధ మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాభివృద్ధిని కలుగజేసేదై ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనకున్న సహవాసాన్ని ఆయన రక్తం ద్వారా, పాప క్షమాపణ ద్వారా, మనం పొందిన మారు మనస్సు ద్వారా దేవునితో మనకు కలిగిన సంబంధాన్ని పటిష్టపరిచేదిగా ఉండాలి. ఈ 3వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 4 వచనాలను మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు విశ్వాసులకు చెబుతున్న మాట ఏమిటంటే, విశ్వాసులైన వారికి క్రీస్తు మాత్రమే శిరస్సుగా ఉండాలి, కేంద్రంగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే విశ్వాసులకు కేంద్రమై ఉండాలి. పరలోకము మాత్రమే, పైనున్న సంగతులు మాత్రమే వారి జీవితంలో ప్రాధాన్యత కలవిగా ఉండాలి. వారు చేరుకోవలసిన పరలోకము, ఆ పరలోక సంబంధమైన వాస్తవాలు మాత్రమే వారి దైనందిన జీవితంలో అన్నిటికంటే ప్రాధాన్యత గలవిగా ఉండాలి. ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇక్కడ మన ప్రవర్తనలో, మన ఆలోచనల్లో, మన నిర్ణయాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనలను నడిపిస్తున్నట్లుగా, ఆయనే మనకు శిరస్సుగా ఉండి మనకు ఆలోచన చెప్పి ఈ లోకంలో ఆయన మనల్ని నడిపిస్తున్నట్లుగా మన వైఖరి ఉండాలి. భూమి మీద మనం ఉన్నాం, కానీ మనం భూ సంబంధమైన వ్యక్తులం కాకూడదు. భూ సంబంధమైన వ్యక్తులం మనం కాదు. మనం ఒక రోజున చేరవలసిన పరలోకం మన గమ్యస్థానం. పరలోకాన్ని మనం చేరుకోవడానికి, మన ప్రభు అయిన యేసుతో యుగయుగాలు మనం ఆనందించడానికి ఆయన ఇంత గొప్ప రక్షణ ప్రణాళికను నెరవేర్చాడు. ఈ రక్షణ ప్రణాళికలో ఉన్న మనం ఇక్కడ మన ప్రవర్తన విధానం, మన ఆలోచన విధానం, మన లోపల నుండి బయలుదేరుతున్న ప్రతి ఆశ, మనలో పుడుతున్న ప్రతి కోరిక, ఇవన్నీ పరసంబంధమైనవిగా ఉండేలాగున జాగ్రత్త పడాలి. ఈ భూమి మీద రక్షణ లేని ప్రజలు మన చుట్టూ చాలామంది ఉన్నారు. వారు మనల్ని చూస్తున్నప్పుడు వారి తలంపులకు మన తలంపులకు వ్యత్యాసం కనబడాలి. వారి విధానానికి మన విధానానికి వ్యత్యాసం కనబడాలి. మన విధానం, మన వైఖరి ఈ లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి, ఈ లోక సంబంధమైనవే ముఖ్యమైనవిగా, అవే మనకు లక్ష్యంగా బ్రతకడానికి వీల్లేదు. అలా మన ప్రవర్తనను కాపాడుకున్నప్పుడు, మన ఆలోచనలను అదుపు చేసుకున్నప్పుడు,
మనం బయట నుండి మన మీద దాడి చేస్తున్న అబద్ధ బోధల ప్రభావం నుండి తప్పించుకోగలం. అబద్ధ బోధలు వింటున్నప్పుడు అవి నిజమైన బోధగానే ఉంటాయి, కానీ వాటి చివరి సారాంశం క్రీస్తు యేసును, పరలోకాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయేలా చేసేటట్టుగా ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనం కూడా ఈ సత్యాన్ని మనసును పెట్టుకోవాలి. ఈ లోకంలో మనం ఒక పని చేస్తున్నప్పుడు నేను చేస్తున్న ఈ పని ద్వారా నా రక్షకుడైన దేవునికి మహిమ కలుగుతుందా లేక అవమానం కలుగుతుందా? నేను చేస్తున్న ఈ పని ద్వారా నా రక్షణకర్త అయిన దేవునికి సంతోషం కలుగుతుందా లేక బాధ కలుగుతుందా? నేను తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా నా ఆధ్యాత్మిక జీవితానికి క్షేమము కలుగుతుందా లేక నష్టం కలుగుతుందా? ఇలాంటి వివేకం కలిగి ఉండటమే క్రీస్తు యేసునందు ఉన్నవారికి, పైనున్న వాటిని వెతికే వారికి తగిన స్వభావం. మన కన్నులు, మన చెవులు, మన కాళ్ళు, మన చేతులు ఈ శరీరంలో ఎలా బాగాలో ఈ వచనంలో అపోస్తులుడైన పౌలు పేర్కొన్న పాపాలు ధనాపేక్ష, కామాతురత, దూషణ, విగ్రహారాధన, ఈ అపవిత్రత, ఇవన్నీ పుట్టుకతోనే మన పాప స్వభావంలో భాగాలు. ఇవి సహజంగానే మనలో కలుగుతూ ఉంటాయి. వీటిని మనం అదుపు చేయకపోతే మన లోపల నుండి బయలుదేరే మన పాపపు నైజంలో నుండి వచ్చే క్రియలను, ఆలోచనలను, వాక్య విరుద్ధమైన వాటిని మనం పసిగట్టి వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే బయట నుండి వస్తున్న అబద్ధ బోధల ప్రభావం నుండి మనం తప్పించుకున్నా అంతరంగం లోపల నుండి బయలుదేరిన ఈ అపవిత్రమైన వాటి విషయంలో మనం ఆత్మీయ జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ అంతరంగంలో నుండి వచ్చే పాప నైజం విషయంలో ప్రతి విశ్వాసిని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. వీటిని చంపివేయండి అన్నాడు. అంటే ఎంత జాగ్రత్తగా విశ్వాసి ఉండాలో పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రమాదకరమైన జంతువులు మనకు ఎదురైనప్పుడు, విషసర్పాలు మనకు కనిపించినప్పుడు వాటిని చంపాలని, వాటి బారి నుండి మనం తప్పించుకోవాలని ఎంత తీవ్రంగా, కఠినంగా మనం ప్రయత్నం చేస్తామో మన అంతరంగంలో నుండి ఈ లేఖనంలో ప్రస్తావించబడిన పాపాలు ఏవైనా బహిర్గతం అవుతున్నప్పుడు, ఈ పాపపు స్వభావం బయటకు వస్తున్నప్పుడు విశ్వాసులమైన మనం అంతే కఠినంగా ఉండాలి. మన లోపల నుండి బయలుదేరి మనకు అర్థమవుతున్న పాపపు స్వభావాన్ని తేలికగా తీసుకోకూడదు. దాన్ని చంపివేయాలి అన్నంత కఠినంగా మనం వ్యవహరించాలి. అలాగే మురికి పట్టిపోయిన వస్త్రాలను, మలినమైపోయిన వస్త్రాలను మార్చివేసి పరిశుభ్రమైన వస్త్రాలను మనం ఎలా ధరిస్తామో ఈ పాపపు నైజాన్ని అలా మార్చివేసుకొని, అలా విడిచిపెట్టి పవిత్రమైన దైవిక స్వభావాన్ని ధరించే విషయంలో మనం ఆసక్తిని ఎన్నడూ కోల్పోకూడదని ఈ లేఖనంలో పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారమైతే, నిజమైన లేఖనానుసారమైన రక్షణార్థమైన మారు మనసు మనం కలిగిన వారమైతే ఈ రెండు పనులు మనం చేయాలి. ఈ రెండు హెచ్చరికల విషయంలో మనం హృదయపూర్వకంగా అనుసరించే వారంగా ఉండాలి.
బయట నుండి వినబడుతున్న అబద్ధ బోధలను జాగ్రత్తగా పరిశీలించాలి. లోపల నుండి బయలుదేరుతున్న పాపపు నైజాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ రెండిటి విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనతో ఉంటాడు. మనల్ని జాగ్రత్తగా నడిపిస్తాడు. మన గురి గమ్యం తప్పిపోకుండా మనలను తుదమట్టుకు కడవరకు నమ్మకంగా ఆయన నడిపిస్తాడు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకంలో కలిగేది కేవలం తాత్కాలికమైన సంతోషం. కానీ నిత్య మహిమలో మన ప్రభువు ఎన్నడూ తరిగిపోని ఆనందాన్ని, నిశ్చలమైన రాజ్యాన్ని మన కోసం ఆయన సిద్ధం చేస్తూ ఉన్నారు. దాని కొరకు మనల్ని తీసుకుని వెళ్ళడానికి త్వరగా ఆయన రాబోతూ ఉన్నారు. అందుచేత క్రీస్తు యేసునే మన కన్నులెదుట నిలబెట్టుకుందాం. మనం చేరవలసిన పరలోకంపై మనం దృష్టిని పెడదాం. ప్రతి దినము మన ఆలోచనల్లో, మన తలంపుల్లో ఎక్కువగా ప్రభువుని గురించి ఆలోచన చేద్దాం. మనం వెళ్ళబోతున్న పరలోకాన్ని గురించి ఆలోచన చేద్దాం. నిరంతరం ఆయనతో మనం జీవించవలసిన జీవితాన్ని నిత్యము తలంచుకుందాం. ఆయనతో కలిసి యుగయుగాలు బ్రతకవలసిన నిత్య మహిమలో మనకు ఆయన సిద్ధం చేస్తున్న జీవితాన్ని గురించి పదే పదే ఆలోచన చేద్దాం. ఆశ కలిగి ఉందాం. దుప్పి నీటివాగుల కొరకు పరుగులెత్తినట్టుగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించడానికి, వ్యక్తిగతంగా దేవునితో మన సమయాన్ని గడపడానికి సాధ్యమైనంత ఎక్కువగా మన దృష్టిని పరసంబంధమైన సంగతుల మీదే నిలుపుకుంటూ మన చుట్టూ ఉన్న ఈ భౌతిక విషయాల మీద నుండి తొలగించుకోవడానికి జాగ్రత్త పడదాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అందుచేత మనం వింటున్న బోధల విషయంలో జాగ్రత్తగా ఉందాం. మన లోపల నుండి బయలుదేరుతున్న ప్రతి ప్రవర్తనను, ఆలోచనను, వైఖరిని, పాప సంబంధమైన నైజాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉందాం. మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం. క్రీస్తుకు చెందిన వాళ్ళం. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. మన గమ్యం పరలోకం. మనం యుగయుగాలు ఉండబోయేది ఆయనతో కూడా నిత్యత్వంలో. ఇట్టి మాటలు మన వినికిడిలో ప్రభువు దీవించునుగాక. మనలో ఊపిరి ఉన్నంత వరకు ప్రభువుతో మన సహవాసం గురించి, మనం చేరవలసిన పరలోకాన్ని గురించి, మనం పొందబోయే స్వాస్థ్యం గురించి మనం నిత్యము గ్రహింపు కలిగి ఉందుముగాక. ఈ లోకంలో మనకు ఎన్నో ఇబ్బందులున్నాయి, శ్రమలున్నాయి, శోధనలున్నాయి, కఠినమైన పరిస్థితులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. కానీ కలవరపడకండి, అధైర్యపడకండి, విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. కన్నీళ్లతో ప్రభువుని వేడుకున్నప్పుడు, మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు నమ్మకంగా సహాయం చేసే కాపరిగా ఉన్నాడు. మనలను తన భుజాల మీద మోసే పరమ తండ్రిగా ఉన్నాడు. మనకు కేంద్రం క్రీస్తే, మన గమ్యం పరలోకమే. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దైవాశిస్సులు. Hallelujah. Oh, 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 Hosanna.